మీరు తమిళనాడు చూడగానే అనుకుని ఉంటారు ఏంటి ఇటు రోజుకు ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తుండని. కొన్నిసార్లు ట్రెండ్ సెట్ చేయడమే కాదు, ఫాలో అవ్వటం కూడా మంచిదే. అందుకే అనమాట నా స్టైల్ మార్చేసిన. ఇప్పుడు కొత్తగా డిఫరెంట్గా చేద్దామని చెప్పి. ఇంకొకటి మెయిన్గా ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకునే సినిమా వచ్చేసి గోదావరి గట్టు పైన. మన మేం ఫేమస్ సుశాంత్ అనమాట. మేం ఫేమస్ మూవీ లాగా మళ్ళీ హిట్ కొడతాడా లేదనేది మూవీ గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా రివ్యూలోకి వెళ్ళే ముందు మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఈ హీరో తన లవర్ కన్నా కూడా తన మరదలే అందంగా ఉంటుందని చెప్పుకుంటా తిరిగే హీరో, కానీ నా మరదల కంటే నీతో ఉండటమే నాకు సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటూ హీరో ఉంటాడు అనమాట. హీరోయిన్ ఫాదర్ ఏమో నేను తనకి ఏది చేసినా ఎప్పుడు తప్పు కాలేదు, ఈసారి కూడా అంతే అని హీరో ఫాదర్ తిరుగుకుంటుంటారు అనమాట. ఎవరి పార్టీ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. హీరో ఆటో వేసుకొని తిరుగుతుంటాడు, హీరో ఫాదర్ ఏమో పోలీసులు వెనక తిరుగుతుంటాడు. ఈ స్టోరీ అనమాట ఇది. కాకపోతే దీన్ని మలిచే విధానం అన్నమాట. డైరెక్టర్ మెచ్చుకోవచ్చు ఇక్కడ. ఇంకా డైరెక్టర్ పేరు మర్చిపోయినప్పా, మనకున్న రోగమే కదా అది. సరే ఏదైతే ఏమి కానీ డైరెక్టర్ మెచ్చుకోవచ్చు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, రైటింగ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్. మ్యూజిక్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇంకోటి క్యారెక్టర్స్ అనమాట. మన సుశాంత్ ప్రభాస్, సుశాంత్ ప్రభాస్ అలాగే హీరోయిన్ కానీ, మన జగపతి బాబు గారు, ఎవరి క్యారెక్టర్స్ బాగా చేశారు. ఇంకోటి సినిమాకి మెయిన్ ప్లస్ ఏంటంటే ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి యాప్ట్ అయిపోయినాయి అనమాట. ప్రభాస్ గారు కానీ, సుశాంత్ ప్రభాస్, సుమంత్ ప్రభాస్ కానీ, జగపతి బాబు గారు కానీ, హీరోయిన్ కానీ, హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్, ఎవ్రీ వన్ వాళ్ళ క్యారెక్టర్స్ ఈ మూవీలో ఏవైతే వాళ్ళ కోసమే డిజైన్ చేసినట్టు ఉన్నాయి అనమాట. డైరెక్టర్ మెచ్చుకోవచ్చు. క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా, అలాగే డైరెక్టర్ని నిజంగా చాలా వరకు మెచ్చుకోవచ్చు. తన ఎవ్రీ స్క్రీన్ ప్లే, ఎవ్రీ డైలాగ్ చాలా బాగుంటుంది. నిజంగానే మనకి టీజర్ వచ్చినప్పుడు 3 months బ్యాక్ అనుకుంటా, హీరోయిన్ ఒక డైలాగ్ ఉంటుంది, నా పేరు మాయ, నేను మాయ చేస్తాను చెప్పి. నిజంగానే ఈ సినిమాతో మాయ చేసేటట్టు ఉంది మాయ, అలా ఉంటుంది సినిమా. ఎవ్రీ డైలాగు నిజంగా చాలా డైలాగులు గుర్తున్నాయి, కానీ అవి చెప్దామంటే సడన్గా కొన్నిసార్లు రావు, కొన్నిసార్లు రాసుకుంటా. ఈసారి నా దగ్గర ఫోన్ లేదు, ఫోన్ మర్చిపోయినా. సరే పక్కన పెట్టేస్తే మీకు షార్ట్ వీడియోలో ఆ డైలాగ్ చెప్పే ప్రయత్నం చేస్తా. నిజంగా చెప్తున్నా కదా, సినిమా 100% బాగుంటుంది అబ్బా. గుండెకాయ మీద కాదు, మీకు అన్న కాయలన్నింటి మీద కొట్టేసుకొని వెళ్ళిపోండి. సినిమా చూసిరంటే డెఫినెట్గా ఫ్రెష్ ఫీల్ అయ్యి వస్తుంటారు. డెఫినెట్గా చెప్తున్నా కదా. ఈ సినిమాలో కొత్త కాన్సెప్ట్ అనేది పక్కన పెడితే, ఒక ఫ్రెష్ లవ్ అనేది పక్కన పెడితే, ఒక ఫ్యామిలీ అనేది పక్కన పెడితే, మీరు అనుకోవచ్చు అన్ని పక్కన పెడితే ఇంక సినిమాలో ఏమైంది బ్రో అని. అన్నీ ఉంటాయి, వాటన్నీ పక్కన పెట్టి అప్పుడు మీరు సినిమా చూడండి అని నేను చెప్తున్నాను అనమాట. అర్థమైంది కదా మీకు. పక్కన పెట్టుకోమని కాదు, సినిమా అవన్నీ పక్కన పెట్టి అప్పుడు మీరు సినిమా చూడండి, డెఫినెట్గా ఇన్వాల్వ్ అయిపోతాం. నేను ఆ ట్రైలర్లో ఏదైతుందో నిజంగా ఒక సినిమా, ఇది గోదావరి గట్టుపై అని ఏదైతే పాటలు చిన్న టైటిల్ పెట్టారు కదా, ఆ సినిమాకి అందం అనమాట. టైటిల్ ఏదైతుందో ఆ లొకేషన్స్ కానీ ఇవి కానీ నిజంగా చాలా బాగుంది. నేను డైరెక్టర్ మెచ్చుకోవచ్చు. నిజంగా ఈ ట్రైలర్కి నిజంగా నేను ఫిదా అయిపోయినా డైరెక్టర్కి. ఈచ్ వన్ క్యారెక్టర్, జగపతి బాబు గారు కానీ ఒక డైలాగ్ ఉంటుంది, వాళ్ళ నాన్న గురించి చెప్తుంటే ఏదో పేరు ఉంటుంది, అది కూడా మర్చిపోయినా. వాళ్ళ నాన్న గురించి చెప్తుంటే ఆయన ఏమన్నా జగపతి బాబు అనగానే జగపతి బాబు గారి క్యారెక్టర్ రివీల్ కావడం నిజంగా చాలా బాగుంది. ఈ సినిమా నిజంగా మళ్ళీ చెప్తున్నా, డైరెక్టర్ పెట్టుకోవచ్చు. చాలా చాలా అద్భుతంగా డిజైన్ చేసిన ట్రైలర్. డెఫినెట్గా నేను ట్రైలర్ చూడగానే అర్థమైపోయింది మనకి. అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం కట్ చేసి ఇచ్చిండు కదా. డెఫినెట్గా ఈ సీన్లు ఏవైతే ఉన్నాయో వాటికి యాడ్ అయ్యే కామెడీ కానీ, వాటికి యాడ్ అయ్యే ఎమోషన్స్ కానీ, వాటికి యాడ్ అయ్యే మసాలా కానీ మొత్తం అన్నీ మిక్స్ అయిపోయి సినిమా ఒక అద్భుతంగా నిజంగానే డిజైన్ అయిపోయిందని నేను అనుకుంటున్నా. ఇలా మేము ఫేమస్ హీరో, మళ్ళీ చెప్తున్నా కదా, మేము ఫేమస్ హీరో సుమంత్ ప్రభాస్ డెఫినెట్గా హిట్ కొట్టేస్తారు. సో నేను గుర్తుపెట్టుకుని నేను ట్రైలర్ రివ్యూ ఇస్తున్నా కదా, మన రివ్యూ ఇచ్చిన ట్రైలర్స్ ఏవైతే ఉన్నాయో 75% ఎక్కువ అనుకుంటా. చాలా వరకు హిట్ టాక్ మనం ఏదైతే చెప్తామో డెఫినెట్గా అదే జరుగుద్ది. డెఫినెట్గా సినిమా మటుకు హిట్ అయిపోయింది అబ్బా. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే నాకు ట్రైలర్ అంత బాగా నచ్చింది. ఏంటంటే చాలామంది కింద నా ఒక కామెంట్ కూడా చూసిన అనుకుంటా, 90s నుంచి ఇదే రొడ్డ మాస్ రొడ్డ చెత్త అన్నట్టు మాట్లాడుతారు. నువ్వు 90s కాదు, 2000 సంవత్సరాలు వచ్చింది కదా, మొదటి సంవత్సరం ఏం చూసుకున్నా కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకోవాలా, తర్వాత ఫాదర్ ఎవరన్నా వద్దనాలా, లేకపోతే ఫ్యామిలీ వద్దనా, ఇదే లవ్కి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమన్నా తీసినాం అనుకో, మనం డెఫినెట్గా వెస్టర్న్ తెచ్చినాం అనుకో, వెస్టర్న్ కల్చరు అది ఇది బొంగు బోషాను అలా చేశారు ఇలా చేశారు, అలా నోరు పెట్టుకొని ఇలా నోరు పెట్టుకొని అక్కడ చేయబెట్టి ఇక్కడ చేసి ఇవన్నీ చెత్త మాట్లాడతారు. మళ్ళీ ఒక ఫ్రెష్ ఫీల్ ఇద్దాం, నాకు మంచి సినిమా దానికి ట్రై చేసిన వాళ్ళని మళ్ళీ ఏది పడితే అది రాసుంటారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే సినిమా నిజంగా చెప్తున్నా కదా, ఒక పల్లెటూరు వాతావరణం, ఒక గోదావరి గట్టు, నిజంగా బాగుంటుంది సినిమా. నన్ను నమ్మండి కాదు, డైరెక్ట్ నమ్మిపోండి. మళ్ళీ చెప్తున్నా, మీకు ఆ కాయలన్నిటి మీద పెట్టేసుకొని వెళ్ళిపోండి. సినిమా ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నా సినిమాకి ఎలాంటి వీడియో అంతవరకు బాయ్.